హాయ్ అండి, వెల్కమ్ టు లలిత టాక్స్ 99. థర్స్డే రోజు వెనస్డే బుధవారం రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. సో ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మన యష్మి నిఖిల్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే ముందు రోజు జరిగిన ఇష్యూస్ ఉంటాయి కదా వాళ్ళకి. సీత వాళ్ళు వచ్చి నామినేట్ చేసి వెళ్ళింది, అవన్నీ కొద్దిగా ఆ విషయంలో కొంచెం డిప్రెస్డ్గా అనిపిస్తుంటాడు కదా నిఖిల్. ఆలోచిస్తూ ఉంటే అప్పుడు మన పృథ్వీ చెప్తాడు, వెళ్ళి నువ్వు ఒకసారి సార్ట్అవుట్ చేసుకో యష్మితో మాట్లాడన్నప్పుడు యష్మి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. మాట్లాడేటప్పుడు చెప్తాడు, ఎప్పుడైనా నేను నీకు ఇలాగా ట్రాప్ చేసినట్లు నీకు అనిపించిందా యష్మి అంటే, లేదు నాకు ఎప్పుడు అట్లా అనిపించలేదు. సో ఇది ఇద్దరికి సంబంధించి జరిగింది, నాది కూడా ఉంది, ఐఎమ్ రియల్లీ సారీ. సో ఇది జరిగినప్పుడు ఈ కన్ఫ్యూజన్ అంతా నాకు ఆ డ్రీమ్ వచ్చింది కదా, ఆ డ్రీమ్ వచ్చినప్పుడు స్టార్ట్ అయిన కన్ఫ్యూజన్ ఇదంతా నేనే కొంచెం నా వైపు నుంచి కూడా కొంచెం తప్పు ఉంది, ఐఎమ్ సారీ అని చెప్పనేసి అంటుంది. సో నిఖిల్ కూడా చెప్తాడు, మా మమ్మీ వచ్చినప్పుడు కూడా అంటే వాళ్ళ మదర్ వచ్చి చెప్తారు కదా, మా అమ్మ వచ్చినప్పుడు కూడా చెప్పింది యష్మిని ప్రేరణాన్ని దూరం పెట్టాను అన్నది, కానీ నేనే నాకు తెలుసు కదా మీ గురించి, అందువల్ల నేను అట్లాగా లేదని చెప్పన్నట్లు చెప్తాడు. సో తర్వాత యష్మి కూడా చెప్తుంది అనమాట, నాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది, బయట అందరూ ఏమనుకుంటుంటారు, మా పేరెంట్స్ కానివ్వండి మా ఫ్రెండ్స్ వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, ఇది బయట ఎలా వెళ్తుందో తెలియదు కదా, సో దీని గురించి నాకు కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అని చెప్పనేసి యష్మి కూడా చెప్తుంటుంది. సో తర్వాత సీత కూడా ఏమన్నా ఫీల్ అయిందేమో తను కూడా అని చెప్పానంటే, లేదు లేదు సీత మంచిగానే వెళ్ళింది, వెళ్ళేటప్పుడు నాకు మంచి ఓట్స్ చెప్పేసి బయట వెళ్ళింది, అలా ఉండదేమో అన్నట్లు నిఖిల్ అంటాడు. సో తర్వాత యష్మి అంటుంది, అన్ని నామినేషన్స్లో కూడా నిఖిల్ అంటే ముందు రోజు తర్వాత సీత కానివ్వండి, సోనియా, శేఖర్ భాష వీళ్ళందరూ నామినేషన్స్ వేసినప్పుడు నిఖిల్ పేరు వచ్చింది నాతోటి అని చెప్పన్నట్లు, నిఖిల్ నీ పేరుతో నా పేరు అటాచ్ చేసి నామినేషన్స్ అయ్యింది కదా, దానివల్ల నాకు కూడా చాలా బాధగా ఉంది, బయట జనాలు ఎలా అనుకుంటున్నారో నాకు తెలియదు, సో నా వల్ల నీ గేమ్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, సో నువ్వు టాప్ 3లో ఉంటే ఖచ్చితంగా బాగా ఆడు నిఖిల్, ఆల్ ద బెస్ట్ అని చెప్పనేసి అంటుంది. తర్వాత నిఖిల్ కూడా అంటాడు, నేను కూడా నీకు నా వల్ల నేను బ్లేమ్ చేయాలని నేను అనుకోవట్లేదు, ఆ బ్లేమ్ నీకొద్దు, సో నాది తప్పుంది నీది తప్పుంది, ఓకే ఇంక నుంచి గేమ్ ఆడదాం అన్నట్లు ఇద్దరు సార్ట్అవుట్ చేసుకుంటారు. ఇద్దరు ఓకే అని చెప్పనేసి ఫ్రెండ్లీగా ఇదవుతారనమాట. తర్వాత నిఖిల్ బిగ్ బాస్ అంటాడు, బిగ్ బాస్ ఈ సిచ్యువేషన్లో నేను ఈ గేమ్లో ఉండలేను, నన్ను మాత్రము బయట పంపించేసేయండి అని చెప్పేసి ఆడియన్స్ కూడా అడుగుతాడు, ఆడియన్స్ ప్లీజ్ నాకు ఓట్ చేయకండి, ఈ నామినేషన్స్లో నేను ఉన్నాను కాబట్టి నేను ఈసారి బయట వెళ్ళిపోతాను, ఈ స్టేట్ ఆఫ్ మైండ్లో నేనైతే గేమ్ అంత పర్ఫెక్ట్గా ఆడలేనేమో, నన్ను మాత్రం నేను ఇంకా హౌస్లో ఉండలేను అన్నట్లు చెప్తాడు. ఈ లోపల గౌతమ్ కూడా మన ఇక్కడ ఉంటుంది కదా వాళ్ళ బాత్రూమ్ దగ్గర వాష్రూమ్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటుంటాడు గౌతమ్. సో టాప్ 5లో నన్ను పెట్టిన దానికి కూడా వీళ్ళు జనాలు తీసుకోలేకున్నారు, విష్ణు అయితే నా మొహం మీదే చెప్పింది నిన్ను ఎలా టాప్ 5లో పెట్టరు అన్నట్లు అన్నది. సో తను నిజంగానే బాగా ఆడుతున్నాడు గౌతమ్. సో గౌతమ్ని బాగా ఆడుతున్నప్పుడు విష్ణు ఈ విధంగా అంటే, ఇప్పుడు విష్ణు ఉద్దేశంలో విష్ణు ఒకటి పృథ్వీ ఒకటే బాగా ఆడుతున్నట్లా, పృథ్వీ ఏం ఆడుతున్నాడు, టాస్క్లు ఆడతాడు అంతే, ఆ టాస్క్లో కూడా అసలు ఇంతవరకు ఒక్కసారి మెగా చీఫ్ అయ్యేం లేదు, టాస్క్లు ఆడాడు, హౌస్ మేట్స్ అందరికీ కూడా అతనంటే నెగిటివిటీ ఉంది. సో ఎందుకంటే అబ్బాయిని మెగా చీఫ్ కాలేకపోవటానికి, అరే వీడితోటి మామూలుగానే కష్టం, వీడు మెగా చీఫ్ అయితే కష్టం కదా, వీడిని భరించలేం అన్నట్లు ఎవరు అతనికి సపోర్ట్ చేయాలి, డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ కిందనే పెట్టేసి మెగా చీఫ్ కానివ్వకుండా చేశారు ఈ 12 వీక్స్గా. సో పృథ్వీ అనుకుంటున్నట్లు ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంటేనే అన్ని గేమ్ ఆడేస్తా అంటే అన్నీ వచ్చేస్తాయి అనుకొని బేబక్కను కూడా ఆ మధ్య మొన్న కించపరిచి మాట్లాడాడు కదా, అలాంటప్పుడు ఇంత ఫిజికల్ స్ట్రెంగ్త్ నోడు మెగా చీఫ్ అయి ఉండాలి కదా. మరి 2 సార్లు అవినాష్ అయ్యాడు, విష్ణు అయ్యింది, అందరూ అవుతున్నారు కదా మెగా చీఫ్గా, ఇతను మాత్రం మెగా చీఫ్ అవ్వలేకపోయాడు అంటే అంత మాత్రం ఆడుతున్నాడు గేమ్ అనేసి అన్నట్లు అనుకోవాలి. సో గౌతమ్ కూడా మెగా చీఫ్ అయ్యాడు, విష్ణు మరి గౌతమ్ని ఎందుకు అట్లా డిగ్రేడ్ చేసి చెప్తుంది, ఎందుకు నీకు అలాగే ఇచ్చారు టాప్ 5 అంటే, మెగా చీఫ్ అవ్వటం వన్ ఆఫ్ ద క్వాలిటీ, దాంట్లో క్వాలిటీ తను అయ్యాడు. ఎందుకంటే ఊరికే ఫిజికల్ స్ట్రెంగ్త్ ఆడటం ఒకటే కాదు, మైండ్తో ఆడాలి, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండాలి, హౌస్ మేట్స్ అందరితో కూడా కోఆపరేషన్ ఉండాలి. సో ఇవన్నీ ఉన్న వాళ్ళే మెగా చీఫ్ అవుతారు. సో దాని ప్రకారం చూస్తే మన విష్ణు ఒక్కసారి అయిందిలేండి, పృథ్వీకి అస్సలు నోవే డిజర్వ్డ్ అనమాట టు బీ ఇన్ ద హౌస్, అతనికి డిజర్వ్డే కాదు ఆ లెక్కన చెప్పాలంటే హౌస్లో. మరి గౌతమ్ని ఎలాగంటది అదేవిధంగా మన యష్మి నిఖిల్ కూడా ఓకే ప్యాచప్ చేసుకొని బాగా క్లియర్ అయిపోయినారు, ఓకే అది కూడా బాగానే ఉంది. సో తర్వాత మన
నిఖిల్ ఫీల్ అవుతుంటే నబీల్ వచ్చి చెప్తాడు, నువ్వు అట్లంతా ఏమనుకోకు, వాళ్ళ పర్సెప్షన్లో వాళ్ళు చెప్పారు, నువ్వు దాన్ని బట్టి ఎందుకు ఫీల్ అవుతుంటావు, నీ పాటికి నువ్వు గేమ్ ఆడు, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో అని చెప్పని అంటాడు అనమాట. సో తర్వాత నిఖిల్ కూడా వచ్చి బిగ్ బాస్ చెప్తాడు, సారీ బిగ్ బాస్ నేను ఆడనని చెప్పనేసి ఇందాక అనుకున్నాను. సో కాకపోతే ఇప్పుడు ఒకసారి నాగార్జున గారు ఒక ఎపిసోడ్లో చెప్పారు, మనం ఎక్కడైతే ఓడిపోయామో అక్కడే మనల్ని మనం గెలుచుకోవాలి, మనం ప్రూవ్ చేసుకోవాలని చెప్పి అన్నారు కదా. సో ఈ వారం నామినేషన్స్లో నేను కనుక సేవ్ అయితే నేను బయట కప్పుతోనే బయట వస్తానని చెప్పి అన్నట్లు కొంచెం రికవర్ అయ్యేసి మళ్ళీ చెప్తాడు. తర్వాత హౌస్ మేట్స్ అందరూ కూడా కూర్చుంటారు, మన ప్లాస్మా టీవీ అందరూ కూర్చొని ఉన్నప్పుడు ప్రేరణ చెప్తుంది, మెగా చీఫ్గా నేను ఉన్నప్పుడు మీకు ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అయితే సారీ అండి, నేను ఒక్కోసారి మాట తూలినాను అనేది బయట నుంచి వచ్చిన దీనివల్ల కూడా కొంచెం నేను హార్ష్గా మాట్లాడితే నా సారీ, నేను వాంటెడ్గా కాలేదు, అట్లాగా మెగా చీఫ్గా ఉన్నప్పుడు నేను ఏదో మాట్లాడేసిన విధంగా నా మైండ్ కూడా ఏదైనా కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటే ఎప్పుడు అలా ఉంటానేమో, సో సారీ హౌస్ మేట్స్ అని చెప్పినట్లు చెప్తుంది. మళ్ళీ నిఖిల్ తర్వాత యష్మి కూడా వాళ్ళ విషయాన్ని బయట చెప్తారు. యష్మి వచ్చి ఓకే, సో నా వల్ల నిఖిల్కి కొద్దిగా బ్యాడ్ నేమ్ వచ్చిందేమో, మా ఇద్దరికి కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చాయి కదా ఈ నామినేషన్స్, ఎవరైతే బయట హౌస్ మేట్స్ వచ్చి నామినేషన్స్ ప్రకారము, సో మేము ఇద్దరం కూడా సార్ట్అవుట్ చేసుకున్నాము, ఐఎమ్ సారీ నిఖిల్కి నేనైతే సారీ చెప్తున్నాను ఈ సందర్భంగా, సో నా వల్ల నిఖిల్ గేమ్ పాడవకూడదు అన్నట్లు చెప్తుంది. నిఖిల్ కూడా చెప్తాడు, నేనైతే యశ్విని బ్లేమ్ చేయదలుచుకోలేదు, సో నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడే ఆడి ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే ఈ సీరియస్ డిస్కషన్ నడుస్తుంటే మధ్యలో మన ఓవర్ యాక్షన్ పృథ్వీ వచ్చి, సో విష్ణు ఈజ్ మై ప్రయారిటీ అనేదో ఓవర్గా మధ్యలో కామెడీగా అరుస్తాడు, వాళ్ళైతే సీరియస్గా చెప్పుకుంటుంటే కామెడీ చేస్తాడు. ఎందుకంటే ఈయనకి పృథ్వీ ఇప్పుడు విష్ణు నా ప్రయారిటీ అని ఎందుకు చెప్తాడంటే లాస్ట్కి వచ్చాడు, లాస్ట్ 12 వీక్స్లో టాప్ 5లో ఉండాలంటే విష్ణు ఫ్యాన్స్ ఓట్స్ వేయాలనేది ఒక్కటి, ఈ విష్ణు పిచ్చిమాలోకి ఉంది కాబట్టి రేపు ఎప్పుడైనా టాప్ 5లో ఏదైనా అవకాశం వస్తే ఆమె సాక్రిఫైస్ చేసుకుంటుంది కదా పృథ్వీ కోసం. సో ఏమిని ట్రాప్ చేస్తున్నాడు, యాక్చువల్గా ట్రాప్ చేసిన నిఖిల్ కాదు, పృథ్వీ ట్రాప్ చేస్తున్నాడు విష్ణు అన్న విషయాన్ని హౌస్ మేట్స్ ఎందుకు అందరూ టార్గెట్ చేసిన నిఖిల్ని కానీ పృథ్వీ ట్రాప్ చేస్తున్నాడు విష్ణు అనేది క్లియర్గా అర్థమవుతుంది ఈ లాస్ట్ వీక్స్కి వచ్చేప్పటికి. సో అందువల్ల లేకపోతే ఎప్పుడు మాట్లాడినాడు, ఇప్పుడు వచ్చి నేను టాప్ ప్రయారిటీ అని విష్ణు ఎందుకు చెప్తాడు, ఫైనల్కి వచ్చేప్పటికి ఈమె ఎక్కడైనా ఆయన కోసం సాక్రిఫైస్ చేస్తుంది, టాప్ 10లో ఉన్నప్పుడు రేపు ఏదైనా టికెట్ టు ఫినాలి టాస్క్లో కానివ్వండి, ఏదైనా టాస్క్ జరగచ్చు ఫైనల్స్కి వచ్చిన తర్వాత, ఆ టాస్క్లో హౌస్ మేట్ సపోర్ట్ ఉండాలి, లేకపోతే ఎవరో ఒకరు సాక్రిఫైస్ చేయాలి. సో దీంట్లో ఈ పిచ్చిమాలో ఒకటి సాక్రిఫైస్ చేస్తుందని ఒక ట్రాప్ మైండ్ తోటే చేశాడు ఆమెని విష్ణు మై టాప్ ప్రయారిటీ అనేసి మధ్యలో కామెడీగా వచ్చి అరిచిపోతాడు. సో తర్వాత ఇంకా ఇక్కడ ఏదో మరి ఇంకొక యాక్షన్ రూమ్ ఉంటుంది, యాక్షన్ రూమ్ కాదు ఇంకో పికాక్ రూమ్ దగ్గర అనుకుంటాను, వచ్చి కూర్చొని ఉంటారు అందరూ, రోహిణి అందరూ కూర్చొని ఉంటారు, నిఖిల్ పృథ్వీ రోహిణి అవినాష్ అందరూ కూర్చొని ఉంటే అవినాష్ వచ్చి చెప్తాడు, కిచెన్ దగ్గర బండ ఉంది కదా, ఆ బండ తుడిచేటప్పుడు నీట్గా తుడవాలని చెప్పనట్లు చెప్తే, ఎందుకంటే ఆవిడది అనమాట అది దానేమంటారు ఆ వర్క్ చేయాల్సింది విష్ణు కాబట్టి విష్ణుకి చెప్తాడు, నువ్వు కిచెన్ బండ తుడిచేటప్పుడు కొంచెం నీట్గా తుడు, అక్కడ కొన్ని పడుండే నువ్వు టెడ్బిట్స్ ఏదో తిన్నావు అవన్నీ దాని మీద 1-2 పడింది, ఇలా తర్వాత ఈ చిల్లీ ఫ్లేక్స్ కూడా దాని మీద పడున్నాయి అవన్నీ పోయేలాగా తుడుచోమని అంటే, దానికంటే నన్ను 100% నా నుంచి ఎక్స్పెక్ట్ చేయకు, నేను అద్దంలాగా మెర్చేలాగా నేను చేయలేను, నా వల్ల అయినంత వరకు నేను చేస్తాను, చాలా అతి అనమాట, అతి బోకిలాగా మాట్లాడింది, ఏంటబ్బా ఈ అతి అని చెప్పి అనుకున్నాను నేను. సో అతిగా మాట్లాడుతూ నేను చేయాలి, నేను ఇట్లా చేస్తాను, నేను అట్లే చేస్తాను, ఎందుకంటే సర్లే చేస్తానని చెప్పేదానికి ఏముంది, కావాలని అనమాట, ఊరికే జస్ట్ పోకింగ్ అనమాట, దాన్ని ట్రిగర్ చేసేలాగా మాట్లాడుతుంది, నేను ఇంతే నేను అంతే అని చెప్పి అన్నట్లు మాట్లాడితే ఏంటి అసలు ఎవరికి లాభమో ఎవరికి నష్టం, అది ఆమెకే నష్టం అనమాట. హౌస్లో ఇంకంతా 3 వీక్స్ ఉంటారు, ఇంత వర్స్ట్ బిహేవియర్ బయట పెడితే బయట కూడా వర్స్ట్ అవుతుంది కదా, తను అక్కడ పని చేసినా చేయకపోయినా ఆ బండ తుడిచినా తుడకపోయినా ఇబ్బంది ఏమీ లేదు. సో తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరో ఒకరు తుడుచుకొనైనా చేసుకుంటారు, తన యాటిట్యూడ్ బయట పెట్టి తన వర్స్ట్ బిహేవియర్ బయట పెట్టడం వలన బయట జనాల్లో కూడా ఆవిడ మీద కొంచెం సింపతి కూడా పోతుంది అంతే. దీనివల్ల ఆ హౌస్ మేట్స్కి ఏం పోయేది ఏమీ ఉండదు అనమాట వల్ల. ఇప్పుడు మనలాంటి వాళ్ళు న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు, వాళ్ళకి మనలాంటి వాళ్ళు బయట రేపు ఆవిడ వచ్చిన తర్వాత, ఎందుకంటే తను లైమ్ లైట్లో ఉంటుంది కదా, ప్రోగ్రామ్స్ అవి చేసినప్పుడు కూడా ఈవిడ ఇలాగా అని చెప్పేసి మనం అనుకుంటాం, కొంచెం అంత మంచి ఇంప్రెషన్ అయితే ఉండం కదా. సో అది ఆ విధంగా పోగొట్టుకున్నది ఆమె. తర్వాత ఓకే నెక్స్ట్ గేమ్ అయితే స్టార్ట్ అయింది. సో తర్వాత బిగ్ బాస్ చెప్తాడు లాస్ట్ ఫైనల్ మెగా చీఫ్ అవ్వటం కోసం ఫైనల్ రౌండ్ అనేది జరుగుతుంది. సో ఈ ఫైనల్ రౌండ్లో అంటే ఇదే లాస్ట్ అనమాట, సారీ ఫైనల్ రౌండ్ మీన్స్ లాస్ట్,
ఈ సీజన్ మొత్తానికి మెగా చీఫ్ అయ్యేది ఈ వారమే ఉంటుంది మెగా చీఫ్ టాస్క్. వీళ్ళే లాస్ట్ మెగా చీఫ్ ఆఫ్ ద సీజన్ అన్నట్లు బిగ్ బాస్ అనౌన్స్ చేసి స్టార్ట్ అవుతుంది. సో అందరూ కూడా ఎలిజిబుల్ ఉంటారు. ఎందుకంటే ఇంతకుముందు మనకి టేస్టీ తేజ నాట్ ఎలిజిబుల్ ఉండే, ఎందుకంటే అది వర్స్ట్ కంటెంటర్ ఆఫ్ ద హౌస్ ఇచ్చారు కదా. సో అందువల్ల టేస్టీ తేజ నాట్ ఎలిజిబుల్ ఉండే కాబట్టి ఈసారి అందరికీ ఎలిజిబిలిటీ ఇచ్చారనమాట బిగ్ బాస్ గారు. సో బిగ్ బాస్ అందరికీ ఎలిజిబిలిటీ వచ్చింది. సో ఏమంటే టీ షర్ట్స్ ఎవరి పేరుతో వాళ్ళ పేరుతో కొన్ని టీ షర్ట్స్ ఉంటాయి. ఆ టీ షర్ట్స్ సమయానుసారం అంటే కొంచెం టైం గ్యాప్ తోటి వచ్చి పడుతూ ఉంటుంది. ఆ టీ షర్ట్ని ఎండ్ బజర్ మోగే వరకు సేవ్ చేసుకోవాలి. సో తర్వాత అక్కడున్న ఒక బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మకి ధరింపజేయాలి. సో అవి 5 మాత్రమే ఉంటాయి, 5 బొమ్మలు ఉంటాయి. సో 5ంటికి సంబంధించి ఎవరైతే టీషర్ట్లు లాస్ట్ చివరాఖరి దాకా ఉంటుందో వాళ్ళు మెగా చీఫ్ రేస్కి ఎలిజిబుల్ అనమాట. మెగా చీఫ్ అవ్వరు, మెగా చీఫ్ రేస్కి వాళ్ళు ఎలిజిబిలిటీ వస్తారని చెప్పి అన్నట్లు చెప్తారు. సో తర్వాత సో ఈ మధ్యలో ఈ టాస్క్ స్టార్ట్ అవడానికి మధ్యలో వీళ్ళు రెడీ అవుతుంటారు. హౌస్ మేట్స్ అందరూ కూడా రెడీ అవుతుంటే రోహిణి రెడ్ డ్రెస్ వేస్తుంది. రోహిణి తర్వాత విష్ణు ఇద్దరు రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంటారు. దాన్ని పృథ్వీ చాలా వర్స్ట్గా ఎవ్రీ ఎపిసోడ్లో వర్స్ట్గా బిహేవ్ చేస్తాడు. ఇది బిగ్ బాస్ కూడా చాలా కన్నింగ్ ఆడుతున్నాడు గేమ్. బిగ్ బాస్ కూడా చాలా గ్రూపిజం బయాస్డ్గా ఉంది అన్నది కనిపించేస్తుంది. సో ఇవన్నీ లైవ్లో జరిగింది, బయట ఎపిసోడ్లో కనిపించలా. సో లైవ్లో ఏమంటాడంటే పృథ్వీ రెడ్ డ్రెస్ వేసుకున్నారు, రెడ్ డ్రెస్ వేసుకుంటే కలిసి వస్తుంది, గెలుస్తాం అనుకుంటారు. సో డ్రెస్ కలర్ని బట్టి కాదు గెలవాల్సింది, దమ్ముతో గెలవాలని మాట్లాడతాడు. అసలు ఎంత ప్రొవోకింగ్గా ఉంటాయి ఈ వర్డ్స్, అసలు ఏమన్నా మంచిదే లేదనమాట అతనికి. అసలు ఏంటో మరి వాళ్ళ అమ్మ చూస్తే చాలా సాఫ్ట్ ఉంది, ఈ పిల్లోడు చూస్తేనేమో ఇంత ప్రొవోకింగ్గా అసలు మనుషులకి వాల్యూ ఇవ్వడు, డిగ్రేడింగ్గా మాట్లాడతాడు. బేబక్కని పాపం అట్లాగే మాట్లాడాడు. ఈరోజు కూడా డ్రెస్ కలర్ గురించి దమ్ముంటే ఆడాలంటే దమ్మేంటి అసలు. రోహిణి బెడ్రూమ్లో కూర్చొని హెయిర్ ఏదో చేసుకుంటూ ఉంటుంది. సో అప్పుడు గౌతమ్తో అంటది దమ్మంటాడేంటి ప్రతిసారి దమ్ము అని మాట్లాడతాడు, ఆ విధంగా మాట్లాడటం తప్పు కదా అని చెప్పినట్లు రోహిణి గౌతమ్తో అంటూ ఉంటుంది. సో ఇతనేదో గొప్పగా దమ్ముతో ఆడేవాడైతే మరి ఒక్కసారైనా మెగా చీఫ్ అయి ఉండొచ్చు కదా అని చెప్పినట్లు ఒక మాట అంటది. రెండోది ఏమంటే ఇతనికి ఎంతసేపు ఊరికే ఫిజికల్ స్ట్రెంగ్త్ చూపించడం కాబట్టి ఇంకేం వేరే టాలెంట్ ఏమీ లేదు, ఇతనేంది మాట్లాడేది అని చెప్పనేసి నేను చాలా బాగా డీప్గా హర్ట్ అయ్యాను అని చెప్పేసి పాపం బాగా ఫీల్ అవుతుంది ఆ విషయంలో. సో దానికి గౌతమ్ చాలా లైవ్లో జరిగింది ఇదంతా. ఎపిసోడ్లో లేపేశాడు బిగ్ బాస్, ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళకి అవసరం వాళ్ళవే వేసుకుంటుంటాడు. సో ఆయన కూడా కే బ్యాచ్ మ్యానిపులేట్ చేసినట్లుంది బిగ్ బాస్ వాళ్ళని కూడా. సో వాళ్ళందరూ ఆయన కే బ్యాచ్కి అన్నీ పాజిటివ్గానే పడతాడు అనమాట. సో దాంట్లో గౌతమ్ అంటాడు అనమాట, కూసే వాళ్ళని కూయని చేసే అవమానాలు చేయని, ప్రూవ్ చేసిన టైం వస్తే ప్రూవ్ చేసుకుందాం అని చెప్పేసి చాలా బాగా చెప్తాడనమాట రేమింగ్లోగా. సో గౌతమ్ అట్లాగా రోహిణికి చెప్తాడు. సో ఎవరేమనుకున్న హార్ట్కి తీసుకోవద్దు రోహిణి, నువ్వు యూ గివ్ యువర్ బెస్ట్ అని చెప్పన్నట్లు చెప్తాడు రోహిణికి. చాలా బాగా నచ్చింది ఇక్కడ గౌతమ్ రోహిణికి సపోర్ట్ చేయడం. సో తర్వాత నబీలు, విష్ణు, పృథ్వీ, నిఖిల్ వీళ్ళు నలుగురు కూర్చొని ఉంటారు. సో నిఖిల్ అయితే ఈ కాన్వర్జేషన్లో పార్టిసిపేట్ చేయకపోయి వీళ్ళు కూడా ఉన్నాడు, ఆ టీంలో ఉన్నాడు నిఖిల్ కూడా. పృథ్వీ అంటాడు నువ్వు ఇవన్నీ లైవ్లో జరిగింది, దీంట్లో ఎత్తేసారులేండి. పృథ్వీ అంటాడు నబీల్ తోటి, నువ్వు ఎవిక్షన్ షీల్డ్ ఇవ్వకుండా ఉండాల్సింది అవినాష్కి అని చెప్పనేస్తే అంటాడు. ఎందుకంటే ఆడియన్స్ ఓట్ చేశారు అతన్ని బయట వెళ్ళిపోమ్మని. సో ఆడియన్స్ ఓట్ చేసిన అతని నువ్వు మళ్ళీ హౌస్లో పెట్టావు ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చి. సో ఆ ఎవిక్షన్ షీల్డ్ అతనికి ఇవ్వకుండా ఉంటే బాగుండేది. సో అదేవిధంగా అవినాష్ నువ్వు సేవ్ చేయటం వల్ల మళ్ళీ ఈసారి మెగా చీఫ్ అయ్యాడు. ఈసారి దీనికి ఏమంటారు మెగా చీఫ్ అవ్వటం వల్ల ఈసారి నామినేషన్స్లో కూడా రాలేదు. సో ఆ విధంగా ఇమ్యూనిటీ మళ్ళీ పెరిగింది అబ్బాయికి. సో నువ్వు అది చేయకుండా ఉండాల్సింది నబీల్ అనేసి నబీల్ అంటాడు. సో తర్వాత ఇక్కడ మాత్రం విష్ణు ఓకే నబీల్ సాక్రిఫైస్ చేయటం అనేది నీ క్వాలిటీ అది, సో నీ పర్సెంట్ నువ్వు అలాగే ఉంచుకో అని చెప్పనేసి ఇక్కడ మాత్రం కొంచెం ఓ మాదిరిగా చెప్తుంటుంది. సో తర్వాత లైవ్లో ఇంకోటి ఏమంటే వీళ్ళందరూ కూర్చొని హౌస్లో వీళ్ళు బెడ్రూమ్లో కూర్చొని పద్యాలు పాడుకుంటూ చిల్ అవుతూ ఉంటారు.
మన ప్రేరణ, గౌతమ్, అవినాష్, తేజ, రోహిణి వీళ్ళందరూ కూర్చొని ఉంటే విష్ణు వస్తుంది. ఎందుకు మీరు మమ్మల్ని ఎప్పుడు యష్మి కూడా వెళ్తూనే ఉంటుంది. విష్ణు వస్తుంది, మీరు మమ్మల్ని కలుపుకోలేదు, మమ్మల్ని పిలవలేదు, ప్రేరణ కిల్లర్ గర్ల్స్ తర్వాత మీతోనే ఉంటుంది అన్నట్లు. అంటే లేదు ప్రేరణ అట్లా వెళ్తూ ఉంటుంది, ఎప్పుడైనా మేము పిలుస్తాం ప్రేరణ రా ఇక్కడ వచ్చి కూర్చో అంటే అప్పుడు వచ్చేది. ప్రేరణ ఆ విధంగా మాతో అలవాటు అయింది అంటే మరి నన్ను కూడా పిలవలేదు కదా అంటది విష్ణు. నిన్ను పిలవటం నువ్వు ఎప్పుడు కనిపించలేదు కదా, నువ్వు ఎప్పుడు ఎవరితో ఒకరితో ఉంటావు, ప్రేరణ అయితే ఒకటే అట్లా పోతూ ఉంటే మా రూమ్ దాటి వెళ్తుంటే మేము పిలుస్తాం అన్నట్లు రోహిణి చాలా కరెక్ట్గా చెప్తుంది అనమాట. సో తర్వాత వాళ్ళందరూ వచ్చి నన్ను పృథ్వీ వస్తాడు, నన్ను పిలవలేదని చెప్పనుకుంటే ఇలా బొట్టి పెట్టి వెళ్ళటానికి ఏదైనా వాళ్ళ ఇల్లు ఇది అందరూ కంటెస్టెంట్స్ ఇక్కడ మాత్రం ఏదైనా వాళ్ళకి గ్రూపిజం అని వచ్చేప్పటికి నన్ను పిలవలేదంటే వాళ్ళ ఇంట్లో పెళ్ళ లేకపోతే ఏమన్నా వాళ్ళ పేరెంట్ అది వాళ్ళని పిలవటానికి బొట్టు పెట్టి వీళ్ళు అడగటం కాకపోతే. సో బిగ్ బాస్ ఇట్లాంటివి మాత్రం లేపేస్తాడు. సో తర్వాత మెగా చీఫ్ టాస్క్ మనం ఇందాక అనుకున్నట్లు మెగా చీఫ్ టాస్క్ అయితే స్టార్ట్ అయింది. సో దీంట్లో మెగా చీఫ్కి సంబంధించిన టాస్క్లో బిగ్ బాస్ నిజంగా ఇక్కడ కూడా బిగ్ బాస్ గ్రూపిజం చాలా బాగా కనిపిస్తుంది. బిగ్ బాస్ అది చూసి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అయిపోయినట్టున్నాడు. ఈయన కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మ్యాన్పులేట్ అయిపోయి ఈయన కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు బిగ్ బాస్, ఇక్కడ మాత్రం అర్థమైపోతుంది. సో తర్వాత ప్రేరణ శారీ కట్టుకుంటుంది టాస్క్ స్టార్ట్ అయ్యేప్పటికి. సో ప్రేరణ శారీ కట్టుకుంటే అవినాష్, నిఖిల్ వీళ్ళందరూ చెప్తారు నువ్వు శారీ కట్టుకుని వాడలేవు అంటే నిఖిల్ మళ్ళీ పాపం ఎంత చక్కగా చెప్తాడు. సో శారీ లేదు నేను ఆడతానని చెప్పానంటుంటే అట్లీస్ట్ లెగ్గిన్ ప్యాంట్ ఏదైనా వేసుకో ప్రేరణ, శారీ కొంచెం అటు ఇటు తొలగినప్పుడు ఇబ్బంది ఉండదు అన్నట్లు చెప్తాడు. సో వీళ్ళందరూ చెప్తుంటే సరే మార్చుకోమంటే నబీలు, పృథ్వీ ఎంత ఓవర్ అంటే శారీ కూడా మా ఏంటి వీళ్ళు శారీ మార్చుకోవటం కోసం అలా అనకూడదంట. వాళ్ళు అనకూడదు, వాళ్ళు ఆడనివ్వండి వాళ్ళ శారీ గురించి, వాళ్ళు మార్చుకునేంత వరకు ఏం ఆపాలన్నా ఏదో వాళ్ళు ఆడేది, అసలు వాళ్ళు మాట్లాడేది అసలు కన్సర్నే లేదనమాట వీళ్ళకి. అలాగని చెప్పనేసి వాళ్ళిద్దరూ కొంచెం అది కొద్దిగా నడుస్తుంది. తర్వాత ప్రేరణ టీ షర్ట్ వస్తుంది. ప్రేరణ టీ షర్ట్ వచ్చేసరికి అంటే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇస్తారు, ప్రేరణ రెడీగా ఉండండి నెక్స్ట్ మీ టీ షర్ట్ వస్తుంది అని చెప్పనేసి బజర్ మోగిస్తాడు. బజర్ మోగిన వెంటనే కొద్దిసేపటికి పైనుంచి ఇట్లాగా విసిరేసినట్లు వస్తుంది అనమాట, పైన అంటే టెర్రస్ మీద నుంచి పడినట్లు ఇక్కడ గార్డెన్లోకి. సో ప్రేరణ టీ షర్ట్ రాకి అందరు రెడీగా ఉంటారు దాన్ని పట్టుకోవడానికి. తర్వాత నబీలు యష్మి కలిసి పాపం ప్రేరణ టీ షర్ట్ని ముక్కలు చేసేస్తుంటారు. పృథ్వీ, నబీల్, యష్మి ముగ్గురు కలిసి ప్రేరణ టీ షర్ట్ని ముక్కలు చేసేస్తారు. ఈ లోపల బజర్ వచ్చే లోపల అది పోయి ఉంటుంది. సో తర్వాత బిగ్ బాస్ ప్రేరణని సంచాలకుగా చేస్తారు. ప్రేరణ నువ్వు సంచాలకు, సో నువ్వు సంచాలకు ఉన్నప్పుడు నువ్వు టీ షర్ట్ నువ్వు గేమ్లో పార్టిసిపేట్ చేయడానికి లేదు, చింపడానికి కానీ ప్రొటెక్ట్ చేయడానికి కానీ లేదనగానే తర్వాత గౌతమ్ టీ షర్ట్ వస్తుంది సెకండ్ టైము. గౌతమ్ టీ షర్ట్ని పాపం అందరూ కలిసి చించేస్తారు అనమాట. మరీ ఎవరు గౌతమ్ టీ షర్ట్ని నిఖిల్, విష్ణుప్రియ అందరూ కలిసి దాన్ని ముక్కలు చేసి పెడుతుంటారు. పాపం మన రోహిణి, తేజ, అవినాష్ లేదు, రోహిణి, తేజ చాలా ట్రై చేస్తారు సేవ్ చేయడానికి, కానీ వీళ్ళందరూ చేసి దాన్ని ముక్కలు చేసి పారేస్తుంటారు. నిఖిల్ మన పృథ్వీ వచ్చి గౌతమ్ని చాలా హోల్డ్ చేస్తాడు, బాగా లాక్ చేసి పెట్టేస్తుంటాడు. తర్వాత వీళ్ళకి ఇది అయిపోయిన తర్వాత గౌతమ్కి మళ్ళీ థర్డ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. సో థర్డ్ రౌండ్ స్టార్ట్ అయినప్పుడు బిగ్ బాస్ చెప్తాడు ప్రేరణ అండ్ గౌతమ్ ఇద్దరు ఆడటానికి లేదు, అంటే చింపటానికి లేదు, కావాలంటే ప్రొటెక్ట్ చేయొచ్చు అంట టీ షర్ట్. బిగ్ బాస్ ఈ రౌండ్కి పెట్టిన ఒక రూల్ ఇంకొక రౌండ్కి ఉండదు అనమాట. ప్రతిసారి రౌండ్కి రూల్ మార్చుకుంటూ వెళ్ళాడు, ఎందుకంటే ఆయనకు నచ్చిన వాళ్ళు కంటెండర్స్ అవ్వాలి, ఆయనకు నచ్చినట్లే జరగాలన్నమాట. ఇక్కడ కూడా అచ్చంగా వీళ్ళని కే బ్యాచ్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు, ఎందుకంటే ఆయన సో వీళ్ళందరినీ మీరు గ్రూప్ గేమ్ అన్నారు కదా, సో ఇప్పుడు నన్ను అనగలరేమో ఎవరన్నా చూద్దాం అన్నట్లు ఆడుతున్నాడేమో అని నాకు అనిపించింది బిగ్ బాస్. సో ఏంటో మరి ఆయన పెట్టుతున్న రూల్స్ ఇవన్నీ, ఎందుకంటే నెక్స్ట్ ఆయన పృథ్వీని పిలిచినప్పుడు గౌతమ్ కనుక రేస్లో ఉంటే చింపేస్తాడు అనమాట, పృథ్వీని ఆయన కంటెండర్ చేయాలి. సో అందువల్ల ఏం చేశాడు, పృథ్వీ పేరు నెక్స్ట్ గౌతమ్ని ప్రేరణ ఇద్దరిని లాక్ చేసేసాడు. మీరు కావాలంటే ప్రొటెక్ట్ చేయొచ్చంట, వాళ్ళని చింపకూడదంట. అదేంటది అసలు, అది చింపటమే కదా గేమ్ అనేది, చింపటం అక్కడ. సో నెక్స్ట్ పృథ్వీ వచ్చేప్పటికి ఆల్రెడీ రోహిణి, తేజ ఇద్దరు బ్యాక్ స్టెప్ వేస్తారు, వాళ్ళు ముందే అనుకుంటారు పృథ్వీతోటి, సో నీ టీ షర్ట్ మేము చెప్పు, మా టీ షర్ట్ జోలికి నువ్వు రావద్దు అన్నట్లు. సో వీళ్ళందరూ పక్కకి వెళ్ళిపోతారు. ఇంక నా ఆడుతున్నది ఎవరు, నా గౌతమ్ పక్కన వెళ్ళిపోయా,
నబీలు, నిఖిల్, విష్ణు వీళ్ళందరూ పృథ్వీకి సపోర్టే. సో యష్మి ఒక్కటి ఏం ఆడుతుంది, యష్మి ఏదో పాపం ఆడాలని ఆడుతుంది. తను కూడా తనకు పడిన చెడ్డ పేరుని పోగొట్టుకునే ఉద్దేశంతో ఏదో ఆడుతుంది. గ్రూప్ గేమ్ అంటున్నారు కదా అందరూ అన్నట్లు. సో తర్వాత ఇక పృథ్వీ టీషర్ట్ని యష్మిని విష్ణు చాలా లాక్ చేసేస్తుంది అనమాట. ఎంత లాగేస్తుందో తనని కాలు బట్టి లాగేసి ఎంత ఫిజికల్ అవుతుందో యష్మి మీద. సో యష్మి మీద ఫిజికల్ అయ్యేసి దాన్ని సేవ్ చేసుకుంటూ ఇంకా పృథ్వీ టీషర్ట్ సేవ్ అవుతుంది. సో దీని అయిన తర్వాత యష్మికిను విష్ణుకి కొంచెం గొడవ అవుతుంది. సో విష్ణుది మళ్ళీ చాలా ఓవర్ అనమాట. అతి అంటే అతికి అనమాట. చాలా అతి చేష్టలన్నీ చేసింది ఈరోజు ఆమె. నబీల్ కూడా చాలా అతిగా మాట్లాడాడు. మాట్లాడేది ఏందో మెంటల్ వచ్చినప్పుడు మాట్లాడుకుంటూ ఉంటుంది. అట్లా నబీల్ మాట్లాడుతున్నాడు పొద్దున్న నుంచి. ఏదో తనలో తను మాట్లాడుకుంటాడు, ఏదో ప్లాన్ చేస్తాడు, ఏదో మాట్లాడతాడు. ఏమైనా మెంటల్ ఏమైనా వచ్చేసిందేమో లాస్ట్కి వచ్చేప్పటికి నబీల్ కనిపించింది నాకైతే. అట్లా ఆ మాటలు ఆడటము మన వల్ల అయితే కొంచెం మాట్లాడేసరికి మనకే ఓపిక ఇవ్వలేదు కదా. ఆ అబ్బాయి మాట్లాడుతూనే ఉన్నాడు షో మొత్తం. ఏదేదో ఆయన గురించి ఆయన గొప్పలు చెప్పుకోవటం, ఏదో మాట్లాడటం, ఏదో ఆయన ప్లాన్లు. చివరి ఆఖరికి తుస్సుమన్నదనమాట ఆయన ప్లాన్లు, ఆయన గేమ్లు అన్నీ కూడా. సో ఇక్కడ యష్మికిను విష్ణుకి వచ్చిన గొడవ ఏమంటే ఈ యష్మిని లాక్ చేసింది కదా విష్ణుకి ఆనందం అనమాట పృథ్వీ కంటెండర్ అయ్యేసరికి. సో ఈ మధ్యలో ముందర ఈ విష్ణు ఇంకో పని ఏం చేసిందంటే ఎంత మెంటల్ మాలోకం అంటే మెంటల్ మాలోకం లాగా వెళ్ళేసి నిఖిల్ తోటి డీల్ మాట్లాడుకుంటుంది. నువ్వు పృథ్వీకి సపోర్ట్ చేస్తావు కదా, పృథ్వీ టీషర్ట్ చింపుతావా సపోర్ట్. ఈమెకెందుకు మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, అంత పిచ్చి చేస్తారు కదా ఈ. సో వెళ్ళి మాట్లాడుతుంది, ఈమె కోసం మాట్లాడుతుంది కానీ వెళ్ళి ఆయన కోసం మాట్లాడుతుంది ఈ మెంటల్ మాలోకంది. సో నిఖిల్ అంటాడు లేదు నేను ముందే చెప్పానంటే కనుక బిగ్ బాస్ ప్లాన్ మార్చేస్తాడు, నేనేం చెప్పను, నేను చేస్తాను, నా మైండ్లో ఒకటి నేను చేస్తాను అంటాడు. సో వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు, నబీలు, నిఖిల్, విష్ణు వీళ్ళందరూ సపోర్ట్ చేసి పృథ్వీని కంటెండర్కి తీసుకెళ్తాడు. టీషర్ట్ని సేవ్ చేసుకుంటారు. సో తర్వాత విష్ణు అంటది ఆనందంలో పొంగిపోతుంటుంది అనమాట. పొంగిపోతూ అంటది యష్మి నేను చాలా బాగా ఆడాను, నాకు చాలా బాగా నచ్చింది, నేను నిన్ను చాలా బాగా లాక్ చేశాను కదా అని చెప్పని అంటూ ఉంటుంది. పృథ్వీ వల్ల నాకు నీతో గేమ్ ఆడే ఛాన్స్ వచ్చింది, నేను గేమ్ ఆడే ఛాన్స్ నాకు అవకాశం వచ్చింది పృథ్వీ వల్ల అని చెప్పని అంటది. సో పృథ్వీ ఉంటే నేను ఆయన కోసమే గేమ్ ఆడుతుంది అనేది ఆమె చెప్పుకుంటుంది. సో దీంట్లో మనకు అర్థమయ్యేది అదే అనమాట. పృథ్వీ కోసం ఈ గేమ్ ఆడాలి, లేకపోతే ఈ గేమ్ అస్సలు కనపడదు, ఎప్పుడు ఏదో మూల కూర్చొని ఉంటుంది. సో ఈ మధ్యలో కూడా నబీల్ అంటాడు ఈ ఫస్ట్ సెకండ్ రౌండ్స్ జరిగేటప్పుడు విష్ణు నా కోసం అంటే నేను సపోర్ట్ చేస్తా, రోహిణికి సపోర్ట్ చేస్తా, నిఖిల్కి సపోర్ట్ చేస్తా, పృథ్వీకి సపోర్ట్ చేస్తాను, యష్మికి సపోర్ట్ చేస్తాను, కానీ విష్ణుకి నేను సపోర్ట్ చేయను టీషర్ట్ విషయంలో. ఎందుకంటే విష్ణు అసలు ఏం ఆడలేదు, తను ఖాళీగా కూర్చొని గోల్ గెలుగుంటూ. సో దాని పర్ఫార్మెన్స్ ఏమీ లేదు కాబట్టి నేను తనకి సపోర్ట్ చేయను అంటాడు నబీల్. ఈ మధ్యలో అంటే మాట్లాడుకున్నాడు కదా ఇంతసేపు, ఆ మాటల మధ్యలో ఇది కూడా వదులుతుంటాడు. ఒకడే నడుచుకుంటాడు, మాట్లాడతాడు, ఈ పక్క వెళ్తాడు, మాట్లాడతాడు, ఆ గోడ దగ్గర మాట్లాడతాడు, బెడ్రూమ్ దగ్గర కూర్చొని మాట్లాడతాడు, ఏంటంటో మాట్లాడుకుంటున్నాడు. సో అది పృథ్వీది టీషర్టు సేవ్ చేసినప్పుడు ఈయన నబీల్ ఎక్కువ ఎలివేషన్ ఇస్తాడు. పృథ్వీ నీ టీషర్ట్ని మీ మదరు వచ్చినప్పుడు అందరూ కలిసి చేశారు కానీ ఈయన చేతిలో పట్టుకొని ఉంటాడు. మీ మదర్ వచ్చినప్పుడు సపోర్ట్ లేదు, హౌస్ సపోర్ట్ లేదు, బయట సపోర్ట్ ఉందని అంటుంది. బయట సపోర్ట్ ఎందుకు వచ్చింది, విష్ణు వల్ల సపోర్ట్ వచ్చింది. హౌస్లో ఎందుకు సపోర్ట్ లేదు, ఈయన ఈయన యాటిట్యూడ్, యారోగెన్స్. మనిషి ఎక్కడ ఎవరితోటి కోఆర్డినేట్ అవ్వడు, మనిషి కలిసి ఉంటాడు, ఎక్కడో మూల కూర్చుంటాడు, ఎప్పుడు ఆయన కూర్చొని ఏదో అనమాట, ఏదో లోకంలో కూర్చొని ఉంటాడు, ఒక పని చేయడు, ఒక ఎంటర్టైన్మెంట్లోకి రాడు, ఏమి రాడు. ఏదైనా ఫిజికల్ స్ట్రెంగ్త్ వస్తే గబగబా వెళ్తాడు, ఏదో కండబలం చూపించేస్తాడు, మళ్ళీ వచ్చి కూర్చునేస్తాడు. ఏం వస్తుంది, విష్ణు వస్తుంది, టీ కప్పులు అందిస్తుంటుంది, ఆ టీ కప్పులు గడుగుతుంటుంది, దాన్ని ఇవే చేస్తుంటుంది. సో హౌస్ సపోర్ట్ ఎక్కడ ఉంటుంది ఇంకా, వాళ్ళ మదర్ చెప్పింది కరెక్టే. బయట సపోర్ట్ విష్ణు వల్ల వచ్చింది, హౌస్లో సపోర్టు ఏమి చేయడు కాబట్టి ఎవరు సపోర్ట్ చేయరు, అందరిలో కలిస్తే అందరూ కలిసి ఉంటారు. సో అందువల్ల మీ మదర్ అట్లా అన్నది కాబట్టి నీకు నేను సపోర్ట్ చేయాలనుకుంటున్నానని నబీల్ చెప్పిస్తాడు. సో నేను టీషర్ట్ కంటెండర్షిప్ కోసం నేను నీకోసం పని చేశాను, నీకోసం వర్క్ ఆడాను, మీ మదర్ అన్నట్లు ఇచ్చాను. ఇంతకు ముందు కూడా ఒకసారి టాస్క్ ఆడినప్పుడు ఆ శాండ్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, అంటే ఇసుక మూటలు ఎత్తే దాంట్లో వేసేటప్పుడు కూడా నేను నీకు సపోర్ట్ చేయలేదు కదా, ఆ రెండింటిని దృష్టిలో పెట్టుకుని నీకు ఈరోజు నేను సపోర్ట్ చేశాను అని చెప్పనేసి ఆయన పెద్ద ఎలివేషన్ ఆయన ఇచ్చుకుంటాడు. ఏదో ఈ బిగ్ బాస్ ట్రోఫీ ఇస్తున్నట్లు ఆయన ఎలివేట్ చేసుకుంటాడు. నబీల్ ఎలివేట్ చేసుకోవటం ఇక్కడ. సో అట్లా అని చెప్పనేసి ఇస్తుంటాడు, అట్లాగని చెప్పని ఇస్తాడు. సో ఈ లోపల ఇందాక మనం అనుకున్నట్లు యష్మికిను విష్ణుకి గొడవ జరిగింది కదా, నేను నిన్ను లాక్ చేశాను, పృథ్వీ వల్ల నేను ఆడాను, గేమ్ ఆడే ఛాన్స్ వచ్చింది.
సో నేను ఆడి నిన్ను లాక్ చేశాను, నాకు చాలా బాగా నచ్చిందంటే 2-3 సార్లు అంటది. యష్మి పాపం ఆవిడ కూర్చొని అంటే ఆమె ఆల్రెడీ సగం డిప్రెషన్లో ఉంది. యష్మి పాపం ఏదో ఒక లోకంలో ఉంది. సో నువ్వు ఎందుకు అన్నిసార్లు చెప్తావు, ఓకే నువ్వు ఆడావు కదా సార్, దాన్ని ఎందుకు రిపీటెడ్గా చెప్తుంటావు అని చెప్పానంటే, ఏంటి నాకు చెప్పాలనుకున్నా నేను చెప్పకూడదా, నేను మాట్లాడేదనుకుంటా మాట్లాడకూడదా, నేను మాట్లాడుతుంటే నన్ను కంట్రోల్ చేస్తున్నారు ఏంటో ఈమె విష్ణు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, ఈమెను ఎవరు కంట్రోల్ చేస్తారు, ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతుందని ఏదో చెప్తున్నారు అనుకో, అట్లాగనేసి అంటది. తర్వాత ఓకే అట్లా గొడవైన తర్వాత ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫైర్ అవుతారు. దీంట్లో మాత్రం పూర్తిగా విష్ణుదే ఖచ్చితంగా 100%. విష్ణు చాలా ట్రిగ్గర్ చేసింది యష్మిని, ట్రిగ్గర్ చేసి మాట్లాడి మళ్ళీ నన్ను ఎందుకు లేబుల్ చేస్తావు, ఏంటి ఇలా ఎందుకంటావు అలా ఎందుకంటావు, ఏం పోట్రా చేయాలనుకుంటున్నాను, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటారు. సో విష్ణు అనేది లాస్ట్ గేమ్ దగ్గరకు వచ్చేసరికి లాస్ట్ అదేదో సినిమా యుగానికి ఒక్కడు సినిమాలో వాళ్ళందరూ కలిసిపోయి అక్కడేదో బయట వెళ్ళిన తర్వాత పిచ్చి పిచ్చిగా ఒకళ్ళ మీద ఒకళ్ళే మాట్లాడుకుంటుంటారు కదా, ఆ విధంగా మాట్లాడుకున్నారు వీళ్ళు. తర్వాత నెక్స్ట్ ఎవరిది వచ్చింది, విష్ణుది వచ్చింది. సో సారీ నెక్స్ట్ తేజ టీషర్ట్ వచ్చింది. సో నెక్స్ట్ బిగ్ బాస్ తేజ రెడీగా ఉండండి మీ టీషర్ట్ వస్తుంది అన్న వెంటనే సో నేను ఈ గేమ్ అంతా లైవ్దే చెప్తున్నానండి. మన ఎపిసోడ్లో చాలా తక్కువ చేస్తారు, ఇదంతా లైవ్లో జరిగింది ఈ గేమ్ అంతా. సో తేజ టీషర్ట్ వచ్చాక తేజ టీషర్ట్ని నబీలు యష్మి చింపడానికి ట్రై చేస్తారు. కానీ నిఖిల్ అవినాష్ రోహిణి వీళ్ళందరూ కలిసి తేజ టీషర్ట్ని, ప్రేరణ వీళ్ళందరూ కలిసి తేజ టీషర్ట్ని సేవ్ చేస్తారు. సేవ్ చేసిన తర్వాత నిఖిల్ చెప్తాడు, సో ఈ టీషర్టు తేజకి నేను ఆల్రెడీ ఇంతకుముందు వర్స్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ద హౌస్ అని చెప్పనేసి ఇచ్చాను. తర్వాత అక్కడ కొంచెం ఎక్టాస్క్లో తేజకి కొంచెం నా వల్ల ఇబ్బంది జరిగింది. సో వాళ్ళ ఫ్యామిలీ వీక్ కూడా రావడానికి కొంచెం ఇబ్బంది అయింది కదా, దానికి కొంచెం అన్సర్టనిటీ వచ్చింది ఆ టైంలో. సో నేను తేజకి సపోర్ట్ చేసి తేజని ఇవాళ సపోర్ట్ చేశాను. నాకున్న రిగ్రెట్ ఏదైతే ఉందో నేను పోగొట్టుకుంటున్నాను అన్నట్లు ఇస్తాడు. సో తర్వాత నీకు యష్మి టీషర్ట్ వచ్చింది. యష్మి టీషర్ట్కి వచ్చేప్పటికి నబీల్ సపోర్ట్ చేశాడు. కానీ నిఖిల్ పట్టుకున్న టీషర్ట్ని లైవ్లో చూపించలేదు, కానీ మళ్ళీ ఎపిసోడ్లో చూస్తే అర్థమైంది. నిఖిల్ అయితే ఏమి ట్రై చేయలేదు. నిఖిల్ ట్రై చేసిన ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అయ్యాడు నిఖిల్. కానీ ఇక్కడ యష్మి టీషర్ట్ నేను చింపుతా అని చెప్పాను అన్న మనిషి ఇక్కడ యష్మి టీషర్ట్ పట్టుకొని కూడా ఆయన చింపడు. సో ఇక్కడ గేమ్ అనేది అర్థమైపోతుంది. ఈయన గ్రూప్ గేమ్ అలా కనిపించేస్తుంది. ఇదే విష్ణు విషయంలో కూడా ఇలాగే జరిగిందనమాట. నిఖిల్ పట్టుకొని కూడా నిఖిల్ చాలా ఫౌల్ ఆడాడు. ఇక్కడ యష్మి ఫౌల్ ఆడాడంటే సపోర్ట్ చేస్తానని చెప్పాలి, లేదంటే లేదు నేను వాళ్ళని చింపుతానని చెప్పనేసి ఆయన దాన్ని చింపడు అనమాట. వాళ్ళని సేవ్ చేశాడు. విష్ణుది తర్వాత యష్మిది ఇద్దరిది నిఖిలే సేవ్ చేశాడు అనేది అర్థమైంది. నిఖిల్ బయట మనకి చెప్పేది నేను చింపుతూనే ఏడదన్నాడు, కానీ చింపలేదన్నమాట అక్కడ ఆయన. సో చింపకుండా చెప్తానన్నప్పుడు ఆడొచ్చు కదా, ఎందుకు గ్రూప్ గేమ్ అన్న దాని గురించి బయట రావాలి, ఆ ట్యాగ్ నుంచి బయట రావాలనేసి చేసిన ఓవర్ యాక్షన్ ఇది నిఖిల్ది. సో తర్వాత వాళ్ళిద్దరిని సేవ్ చేశాడు నిఖిలే. విష్ణు విషయంలో చూసేసరికి యష్మిది కదా సారీ యష్మి టీషర్ట్ వచ్చింది. యష్మి టీషర్ట్ వచ్చినప్పుడు వీళ్ళందరూ రోహిణి నబీల్ గౌతమ్ వీళ్ళు సపోర్ట్ చేశారు ఆ యష్మికి. సో నిఖిల్ అయితే కానీ నిఖిల్ అనుకుని ఉంటే మాత్రం చింపేస్తుండేవాడు, కానీ నిఖిల్ నేను ఆవిడ చింపానని చెప్పనేసి బిల్డప్ ఇచ్చాడు. కానీ సో తర్వాత యష్మి టీషర్ట్ అయితే సేవ్ అవుతుంది, యష్మి కూడా సేవ్ అవుతుంది. యష్మి కూడా ఇంకా ఆడటానికి లేదు. గేమ్ రూల్ ఏమంటే ఎవరి టీషర్ట్లు అయితే అక్కడ బొమ్మ మీద ఉంటాయో వాళ్ళు గేమ్ ఆడటానికి లేదు, ఇక కూర్చొని ఉండాలన్నమాట. సో ఈ విధంగా తేజ టీషర్ట్ అక్కడ వెళ్ళింది, యష్మి టీషర్ట్ వెళ్ళింది, పృథ్వీ టీషర్ట్ వెళ్ళింది. సో వీళ్ళెవరు గేమ్ ఆడటానికి లేదు ఇక. సో నెక్స్ట్ విష్ణు టీషర్ట్. సో నిఖిల్ ఆడిన గేమ్ నిఖిల్కే రివర్స్ బ్యాక్ అయింది అనేది ఇక్కడ లాస్ట్లో మనకు అర్థమవుతుంది. సో చెప్తాను ఎట్లాగనేది. సో అవినాష్ టీషర్ట్ వచ్చింది. అవినాష్ టీషర్ట్ పాపం ఎవరు సపోర్ట్ చేయలేదు, అందరూ దాన్ని చీల్చి పిప్పి చేసేసారు. ఇక్కడ యష్మి చాలా ఓవర్ చేసింది. అక్కడ కూర్చొని చింపండి అని అరుస్తుంది. ఎందుకు అట్లా అరవటము, అవినాష్ మీద ఎందుకు అంత గ్రడ్జ్ పెట్టుకొని ఉందో ఆమె మరీ చాలా గ్రడ్జిగా అనిపిస్తుంది. మాట్లాడితే మాత్రం అదేదో నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్లు ఆవిడ చేసే చేష్టలన్నీ అట్లాగే ఉంటాయి అవినాష్ని. సో తర్వాత నబీల్ అంటాడు మళ్ళీ నేను రోహిణికి సపోర్ట్ చేద్దాం అనుకున్నా, తేజకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి నేను రోహిణికి సపోర్ట్ చేయాలి ఇంకా అని చెప్పేసి నబీల్ మళ్ళీ పిచ్చివాగుడు వాగుతా ఉంటాడు అట్లా ఇక్కడ తిరుక్కుంటున్నాను నడుచుకుంటూ. సో నెక్స్ట్ నబీల్ టీషర్ట్ వచ్చింది.
నబీల్ టీ షర్ట్ వచ్చేసరికి నిఖిల్, ప్రేరణ, రోహిణి ముగ్గురు కలిసి గేమ్ ఆడి నబీల్ది చింపేశారనమాట. ఎందుకంటే అతను ఆల్రెడీ మెగా చీఫ్ అయ్యాడు కాబట్టి నిఖిల్ నబీల్ని చూసినారు. ఇక్కడ ఇంతవరకు వచ్చిన టీ షర్ట్స్లో ఫస్ట్ వచ్చిన టీ షర్ట్ ఏమో మనకి ఎవరిది వచ్చింది, పృథ్వీ టీ షర్ట్ వచ్చింది. దాంట్లో నిఖిల్ సపోర్ట్ చేశాడు, నిఖిల్ వల్ల పృథ్వీకి ఆ టీ షర్ట్ వచ్చింది. తేజకి సపోర్ట్ చేశాడు, తేజ టీ షర్ట్ అక్కడ బొమ్మకు వచ్చింది. సో అదేవిధంగా ఇక్కడ నబీల్ వద్దనుకున్నాడు, నబీల్ షర్ట్ చినిగిపోయింది. యష్మి టీ షర్ట్ వద్దనుకుంటే చిరిగే ఉండేది, కానీ యష్మి టీ షర్ట్ పెట్టాలనుకున్నాడు కాబట్టి ఏదో ఫౌల్ గేమ్ ఆడినట్లు ఆడాడు నిఖిల్. అంటే గేమ్ ఫౌల్ కాదు, మాట్లాడిన మాటకి చేసిన చేష్టలకి అనమాట ఇక్కడ చెప్పేది. సో నబీల్ది చింపేశాడు అనమాట. నిఖిల్, ప్రేరణ, రోహిణి ముగ్గురు కలిసి నబీల్ది చింపేశారు. నబీల్ చాలా డిప్రెస్ అయిపోయాడు, వెళ్ళి కూర్చునేసాడు. దాని లోపలికి వెళ్ళి కూర్చునేసి ఆయన మాట్లాడుకుంటున్నాడు అనమాట బెడ్రూమ్లో కూర్చొని. సో ప్రేరణ టీ షర్ట్ నేను చింపాను కాబట్టి ప్రేరణ చింపింది. గౌతమ్ టీ షర్ట్ చింపాను కాబట్టి గౌతమ్ నా టీ షర్ట్ చింపడానికి వచ్చాడు. రోహిణికి మాట ఇవ్వలేదు కాబట్టి రోహిణి వచ్చి చింపింది. సో నిఖిల్ రోహిణికి మాట ఇచ్చాడు కాబట్టి నా టీ షర్ట్ చంపలేదు. ఇవన్నీ వేసుకుంటాడు అనమాట, ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ వేసుకుంటుంటాడు కూర్చొని. సో ఓకే నేను ఇప్పుడు నా గేమ్ ప్లాన్ మారుస్తాను అనుకొని వస్తాడు. మళ్ళీ యష్మి కూడా అంటుంది అనమాట, పృథ్వీతో అంటుంటుంది. సో అందరూ ముందే మాట్లాడుకునేసి అంటే ఈ ఒక్కటిసారి ఇండివిజువల్ గేమ్ ఆడేసరికి ఆమెకి డీలింగ్స్ నచ్చలేదు. ప్రతిసారి డీల్స్ మాట్లాడింది యష్మి కూడా. ఇప్పుడు పృథ్వీతో అంటుంది, అవును పృథ్వీ వీళ్ళందరూ డీల్ పెట్టుకొని వచ్చారు, డీల్ పెట్టుకొని వచ్చినందువల్ల టీ షర్ట్లు ఇట్లాగా మారింది క్యాలిక్యులేషన్స్, లేకపోతే కనుక వేరే వాళ్ళే ఉండేవాళ్ళు ఇక్కడ అనేసి అన్నట్లు అంటది. ఎందుకంటే నబీల్ టీ షర్ట్లు ఎక్కలేదు కాబట్టి. సో ఈవిడ మాట్లాడుంటే, ఈవిడ కనుక డీల్ పెట్టుకొని ఉంటే ఓకే, ఈవిడ గ్రూప్ గేమ్ అన్నారు కాబట్టి ఈవిడ ఇప్పుడు ఆడలేని పరిస్థితులు, ఈవిడ లాక్ అయిపోయింది గ్రూప్ గేమ్ ఆడటానికి. ఇండివిజువల్ గేమ్ ఆడేసరికి ఇప్పుడు తప్పు కనిపిస్తుంది గ్రూప్ గేమ్లో. సో డీల్ పెట్టుకున్నారు అన్నట్లు మాట్లాడుతుంది. సో తర్వాత నబీలు, యష్మి, అవినాష్ వీళ్ళు కూర్చోన్నప్పుడు అంటారనమాట. ఇక్కడ కూడా యష్మి టీ షర్ట్ ఇచ్చినప్పుడు ఇంతకుముందు నబీల్ అక్కడ కూడా ఓవర్ బిల్డప్ ఇస్తాడు. యష్మి నీ టీ షర్ట్ని నేనే సేవ్ చేశాను, నువ్వు ఇండివిజువల్గా ఆడుతున్నావు కదా, నీకు సపోర్ట్ చేయాలనిపించింది, నీకు ఓకే నువ్వు సపోర్ట్ చేస్తే దానికి ఓవర్ ఎలివేషన్ ఇచ్చుకుంటాడు. ఆయన ఓవర్ ఎలివేషన్ ఇచ్చుకున్నాడు అనమాట. సో నబీల్ అంటాడు, నబీల్, యష్మి, అవినాష్ కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు అంటాడు, గ్రూప్ గేమ్ అన్నారు అనేసి నువ్వు ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నావు కదా యష్మి అని చెప్పానంటే నబీల్ అడుగుతాడు. సో అవును అని చెప్పినట్లు యష్మి కూడా చెప్తుంది. సో తర్వాత ఇందాక మనకి చెప్పినట్లు నాకు అనుకుంటా నబీల్ బయట మాట్లాడుకుంటూ వస్తాను, నాకు సపోర్ట్ చేయని వాళ్ళతో నేను మాట్లాడను, అది ఇది నాకు 2-3 రోజులు టైం పడుతుంది అని చెప్పేసి అనుకుంటారు. తర్వాత విష్ణు టీ షర్ట్ వస్తుంది. ఇక్కడ అసలు గేమ్ అనమాట. విష్ణు మన నిఖిల్ క్లియర్గా కనిపిస్తాడు. లైవ్లో మనకు అది చూపించలేదు కానీ ఇక్కడ కనిపిస్తుంది ఎపిసోడ్లో. విష్ణు టీ షర్ట్ రాగానే, విష్ణు టీ షర్ట్ వచ్చినప్పుడు విష్ణు టీ షర్ట్ కోసం విష్ణు ఆడుతుంది, నబీల్ ఆడతాడు, అవినాష్ ఆడతారు అనమాట. వీళ్ళు ముగ్గురు ఆడుతుంటే నిఖిల్ పట్టుకుంటాడు టీ షర్ట్ని. నిఖిల్ పట్టుకునేసి ఇప్పుడు విష్ణు టీ షర్ట్ని చింపటం కోసము గౌతమ్ ఉన్నాడు, రోహిణి, గౌతమ్, ఇంకెవరు, ప్రేరణ, వీళ్ళందరూ ట్రై చేస్తారు. నిఖిల్ కూడా వాళ్ళ టైప్లో ఉన్నాడు అని చెప్పుకున్నారు కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే నిఖిల్ ఆ టీ షర్ట్ని పట్టుకొని ఇక్కడ ప్రేరణ, రోహిణి అడుగుతారు, నిఖిల్ ఇటివ్వు అని చెప్తే గబా దాన్ని తీసుకుని ఏదో స్విమ్మింగ్ పూల్లో దూకేస్తాడు. స్విమ్మింగ్ పూల్లో దూకేసి అక్కడ కూడా ప్రేరణ పక్కన వెళ్తుంది. నిఖిల్ ఇవ్వు అంటే అక్కడే కూర్చొని స్విమ్మింగ్ పూల్ ఓపెన్ చేయడానికి ట్రై చేసినట్లు నటిస్తాడు. ఇక్కడ మాత్రం క్లియర్గా కనిపించింది. సో తర్వాత కొద్దిసేపటికి విష్ణు స్విమ్మింగ్ పూల్లో దూకి దాన్ని తీసుకోవడానికి లాగేటప్పుడు ప్రేరణ కూడా వస్తుంది, ఇవ్వు అని అంటే అప్పుడు కూడా గట్టిగా ఇటువైపు గట్టిగా పట్టుకొని అటువైపు తక్కువ పెడతాడు అనమాట ప్రెషర్. ఇట్లో ఎవరామే ఇప్పుడు టీ షర్ట్ ఇది అనుకోండి, టీ షర్ట్ని ఇక్కడ నుంచి రోహిణి, ప్రేరణ లాగుతున్నారు ఇవ్వు అని చెప్పనేసి ఇటువైపు ఏమో పృథ్వీ ఉన్నారు, ఇటు సైడ్ ఎవరు నిఖిల్ ఉన్నారు, రోహిణి ఉందన్నమాట. సో నిఖిల్ కూడా ఇటువైపే చేయబెట్టుకున్నాడు కానీ చెప్పేది ప్రెషర్ ఇటు పెట్టాడు కానీ ఇక్కడ చూపిస్తున్నాడు. సో అది క్లియర్గా కనిపిస్తుంది. ఎపిసోడ్లో కనపడలేదు కానీ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో ఈమె టీ షర్టు ఈ లోపల బజర్ మోగుతుంది, ఈ టీ షర్టు సేవ్ అయిపోతుంది, ఇక్కడ నీళ్ళల్లోనే ఉంటుంది వీళ్ళ మధ్యలోనే. కానీ దాన్ని కూడా నబీల్ అరే ఇటు అని పృథ్వీ వస్తుంటే నబీల్ నేనే ఇస్తాను అని చెప్పేసి ఆయన ఓవర్ ఎలివేషన్ ఇచ్చుకుంటే ఆ టీ షర్ట్ తీసుకొని పైకి వచ్చి ఏదో బాహుబలి వచ్చినట్లు ఇలా టీ షర్ట్ పట్టుకొని వచ్చి విష్ణువుకి నేనే సపోర్ట్ చేశానని చెప్పని అంటాడు. ఇక్కడ నిఖిల్ కూడా సపోర్ట్ చేశాడు. నిఖిల్ని ఎత్తిన నిఖిలే చేయబెట్టుకున్నాడు అనమాట. ఎందుకంటే అందువల్ల నిఖిల్ పక్కకి వెళ్ళిపోయాడు లాస్ట్లో చూస్తే. సో తర్వాత విష్ణు టీ షర్ట్ కూడా వచ్చేసింది. ఇక్కడ మళ్ళీ అడుగుతారు, రోహిణి, ప్రేరణ వీళ్ళందరూ అడుగుతారు, అరే టీ షర్ట్ మాకు ఇవ్వంటే నువ్వు ఇవ్వలేదు కదరా అని చెప్పానంటే లైవ్లో జరుగుతుంది ఇది. మాకు ఇవ్వన్నావు కదరా నువ్వు ఇవ్వలేదు ఎందుకు అని చెప్పానంటే, లేదు నేను దూకేనా నీళ్ళలోకి, వెంటనే విష్ణు దూకేసింది, టీ షర్ట్ పట్టుకొనే దూకింది,
టీషర్ట్తో పాటు నేను టీషర్ట్ పట్టుకున్నా, నాతో పాటు విష్ణు కూడా టీషర్ట్ పట్టుకొని దూకింది. అందువల్ల గట్టిగా పట్టుకొని లాగేసి నబీల్ వచ్చాడు ఈ లోపల అంట. లేనే లేదనమాట. ఇక్కడ టీషర్ట్ నేను మళ్ళీ లైవ్లో ఇది ఎపిసోడ్లో చూస్తే నిఖిల్ స్విమ్మింగ్ పూల్లో దూకిన అంటే కొంచెం గ్యాప్ అయితే తీసుకుంటుంది అనమాట. 30 సెకండ్స్ నుంచి కొంచెం మోర్ దెన్ 30 సెకండ్స్ గ్యాప్ ఉంది. తర్వాత విష్ణుప్రియ ఎందుకంటే తను మైక్ తీసేసి దూకాలి కదా, అప్పుడే ఏం దూకదు కదా. సో తను మైక్ తీసి చెప్పులు తీసి దూకేసరికి టైం ఉంది. ఆ లోపల వీళ్ళు అందరూ వచ్చారు. ఇవ్వంటే ఇవ్వకుండా నిఖిల్ గేమ్ ఆడాడు. ఇక్కడ మాత్రం గ్రూప్ గేమ్ ఆడాడు. గ్రూప్ గేమ్ ఆడలేదని బయట చూపించాలని చూశాడు కానీ లేదు. ఎందుకంటే బిగ్ బాస్ కనుక ఎడిటింగ్లో వీళ్ళు మాట్లాడిన మాటలు ఇక్కడ పెట్టుంటే రెండు అర్థమయ్యేది చూసే జనాలకి, ఎపిసోడ్ చూసే జనాలకి. కానీ బిగ్ బాస్ వీళ్ళు లైవ్లో మాట్లాడింది ఎత్తుకొచ్చి పెట్టలేదు. ఎందుకురా మాకు ఇవ్వలేదంటే విష్ణు నాతో పాటు దూకేసి అని చెప్పని అన్నాడు కదా. సో అది చాలా తప్పు అనమాట. అది నిఖిల్ మాత్రం గేమ్ చాలా ఫౌల్ గేమ్ ఆడాడు. ఫౌల్ గేమ్ అని కాకపోయినా అట్లీస్ట్ మోసం గేమ్ ఆడాడు. అది క్లియర్గా కనిపిస్తోంది. అదైతే వీళ్ళు బయట వెళ్ళిన తర్వాత వీళ్ళకి తెలుస్తుందేమో. సో ఆ విధంగా విష్ణు కూడా టీషర్ట్ గెలిచిపోయింది. ఆమె ఇంకో ఓవర్ చేసింది, కాసేపు ఎగురుతా దూకుతా ఏదో చేసింది. సో తర్వాత ఇక లాస్ట్లో ఉన్నది ఇంకేముంది, లాస్ట్లో చివరాఖరికి వచ్చేసరికి రోహిణి మిగిలింది. రోహిణి నిఖిల్ మిగిలారు. వీళ్ళిద్దరు టీషర్ట్లు మిగిలాయి. సో ఇప్పుడు ఎవరు టీషర్ట్ ఎవరు కాపాడతారు అన్నది. అందుకని బిగ్ బాస్ ఏం చెప్తాడు, గేమ్ అంటే వీళ్ళిద్దరూ గేమ్కి రెడీ అయిపోతారు. నిఖిల్ నా టీషర్ట్ కోసం నేను ఆడతాను అంటాడు, రోహిణి నా టీషర్ట్ కోసం నేను ఆడతాను అనుకుంటుంటుంది. సో ఇక్కడ బిగ్ బాస్ ఇక్కడ రియల్ అంటే వీళ్ళలో గ్రూపిజం ఉందా లేదా, కే బ్యాచ్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ మైండ్ సెట్ ఏంటో తెలుసుకోవటం కోసం అయితే పెట్టినట్లుంది ఈ గేమ్. నాకు అర్థమైంది అది. సో లాస్ట్లో బిగ్ బాస్ ఏమంటాడంటే 2 టీషర్ట్లని పంపిస్తారు, స్టోర్ రూమ్లో పెట్టి పంపిస్తారు. సో ఆ 2 టీషర్ట్లకి మధ్యలో పెట్టి ఓటింగ్ వేయాలన్నమాట. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు టీషర్ట్ వినేనట్లు, అంటే వాళ్ళు 5th కంటెండర్గా వచ్చినట్లు అనమాట. సో ఇది ఇక్కడ బిగ్ బాస్ ఆడిన గేమ్ ఇది. దీంట్లో కూడా మళ్ళీ ఏదో యష్మి ఇచ్చిన డిసైడింగ్ ఓటు వల్ల కొంచెం రోహిణికి అయితే వస్తుంది. అది రేపు ఎపిసోడ్లో వస్తుంది. కాకపోతే నిఖిల్ అనుకున్నాడు తన టీషర్ట్ తను గెలుచుకోగలనులే అనుకున్నాడు. కానీ బిగ్ బాస్ ఆడిన గేమ్లో ఆఖరికి దానేమంటారు పావు అయిపోయాడు ఈయన. సో ఓవరాల్గా చూస్తే పృథ్వీ టీషర్ట్నేమో నబీలు యష్మి ప్రేరణ టీషర్ట్నేమో నబీలు యష్మి పృథ్వీ ముగ్గురు కలిసి చించేశారు. గౌతమ్ టీషర్ట్కి వచ్చేసరికి పృథ్వీ నబీలు నిఖిల్ ముగ్గురు కలిసి చించారు అనమాట. సో ఇక్కడ మళ్ళీ చూస్తే పృథ్వీ టీషర్ట్ని నబీల్ నిఖిల్ విష్ణు ప్రొటెక్ట్ చేశారు, సేవ్ చేశారు. మిగిలిన ఎందుకంటే ప్రేరణ గౌతమ్ ఆడేకి లేదనమాట అక్కడ. సో అందువల్ల నిఖిల్ వలన పృథ్వీ టీషర్ట్ సేవ్ అయింది. అదేవిధంగా గౌతమ్ టీషర్ట్ నిఖిల్ వల్ల చినిగిపోయింది. అదేవిధంగా తేజ టీషర్ట్కి వచ్చేప్పటికీ నబీలు యష్మి చింపాలని చూశారు కానీ నిఖిల్ సేవ్ చేశాడు ఇక్కడ. అదేవిధంగా యష్మి టీషర్ట్కి వచ్చేసరికి నబీల్ హెల్ప్ చేసినాడు అనిపిస్తుంది కానీ నిఖిల్ అనుకోనంటే నిఖిల్ ఖచ్చితంగా చింపుండేవాడు. నిఖిల్ అయితే ఇక్కడ యష్మి టీషర్ట్ని నిఖిల్ నటించాడు అంతే. మన ఏముంది కదా, ఎవరమే విష్ణు ఆడుతుంది కదా, ఉడతా భక్తి హెల్ప్ చేశానని చెప్పనేసి అని ఆమె చేస్తే అదేదో దానికన్నా చేయకుండా ఉండేది మేలు కదా అన్నట్లు నిఖిల్ కూడా ఏదో చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చాడు కానీ ఏమి లేదనమాట. ఆయన యష్మి టీషర్ట్ని హెల్ప్ చేస్తాడు అనేది ఖచ్చితంగా అర్థమైపోతుంది మనకి. ఆయన అనుకుంటే చింపేసేది ఎంతోసేపు పట్టదు. అదేవిధంగా అవినాష్ది అందరూ కలిసి చించేశారు. నబీల్ టీషర్ట్కి వచ్చేప్పటికి నిఖిల్ చూసారు, ఇక్కడ నబీల్ టీషర్ట్ నిఖిల్ టార్గెట్ చేశాడు కాబట్టి నబీల్ టీషర్ట్ చింపగలిగాడు. సో అదేవిధంగా విష్ణు టీషర్ట్ని కూడా నబీలు నిఖిల్ సేవ్ చేశారు. నబీల్ ఒకటే సేవ్ చేసినట్లు అనిపిస్తుంది, నబీలు అవినాష్ అని. కానీ నిఖిల్ అయితే సేవ్ చేశాడు. క్లియర్గా ఎపిసోడ్లో కనుక మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే లైవ్లో చెప్తారనమాట నాతో పాటు విష్ణు దూకింది అని చెప్పనేసి. మీరు కనుక ఎపిసోడ్లో చూస్తే ప్రేరణ రోహిణి వచ్చారు, అరే టీషర్ట్ ఇవ్వు అని చెప్పని అడుగుతున్నారు, ఇవ్వనే లేదనమాట ఆయన. సో ఈసరికి సో ఇలా జరిగింది. లాస్ట్లో మళ్ళీ రోహిణి అంటుంది విష్ణు చూసారా, విష్ణు గురించి బాగా చెప్పింది రోహిణి. విష్ణు చూసారా పృథ్వీ కోసం తను ఎంత ఫిజికల్ అయినా అయ్యింది, పృథ్వీ కోసం ఆడింది. తర్వాత అదే తన గేమ్ వచ్చేసరికి తన కోసం కూడా తను ఎంత ఫిజికల్ అయినా ఆడింది. అదే మన కోసం ఆడమంటే మాత్రం ఉడతా భక్తి సాయం ఆయన ఇంతవరకే చేయగలను, నాది ఇంతే ఉంటుంది అని చెప్పని అంటది. సో ఇప్పుడు చూడండి ఎంత ఇదిగా ఆడిందని చెప్పనేసి రోహిణి చాలా క్లియర్గా ఆమెని బయట పెడుతుంది. సో దాని మీద కూడా ఇద్దరికి చాలా ఇష్యూ జరుగుతుంది. ఎందుకు అట్లా అంటావు రోహిణి అని చెప్పనేసి విష్ణు ఆమె మీద కూడా గొడవ వేసుకుంటుంది. ఓవరాల్గా ఈరోజు నబీలు విష్ణు చాలా అతి చేశారు, చాలా ఓవర్ జరిగింది. నబీల్ ఏమో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటున్నాడు, విష్ణు ఏమో
విష్ణు కూడా అంతే ఇంకో రకంగా పిచ్చిరాగా అందరి మీద మాట్లాడింది, ఎగురుతా మాట్లాడింది. సో ఓవరాల్గా ఎపిసోడ్ రివ్యూ అయితే ఇదండి. నెక్స్ట్ చూద్దాం ఎవరయ్యారు ఒక మెగా కంటెండర్ రేస్ అన్నది థర్స్డే ఎపిసోడ్లో జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. బిగ్ బాస్ కూడా మ్యాన్ప్లేట్ అయ్యాడు. బిగ్ బాస్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు కే బ్యాచ్ తోటి. అందువల్ల ఖచ్చితంగా టీమ్ ప్లే అయితే పెట్టాడు. మొత్తం ఇక్కడ ఏమైందంటే గ్రూప్ గేమ్ అనేది నడిచింది మొత్తం ఇక్కడ చూస్తే. సో ఈ గ్రూప్ గేమ్లో 7 వాళ్ళు ఎవరంటే యష్మి, అంటే ముందే అనుకున్నారులేండి ఎవరైతే కంటెండర్ కాదో వాళ్ళు అనేసి. సో దాంట్లో ఎవరు యష్మి, పృథ్వీ, విష్ణు వీళ్ళందరూ ఏముంది కే బ్యాచ్ అంతే ఖచ్చితంగా. సో కే బ్యాచ్ని అయితే ఆయన సేవ్ చేశాడు, వాళ్ళందరికీ కూడా టీషర్ట్లు ఎక్కించాడు. మొత్తం బిగ్ బాస్ అనుకున్నట్లే ఆడాడు. ప్రతి రౌండ్కి రూల్స్ మారుస్తూ వచ్చాడు అనమాట, ఎందుకంటే ఆయనకు నచ్చినట్లు జరగాలి కాబట్టి గేము. సో ఓకే అండి, ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి నా వీడియోని. సో అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.